టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పేరు ఇప్పుడు సినిమాలకే కాదు, క్రీడల ప్రపంచానికి కూడా వినిపిస్తోంది. ఎన్నో సినిమాల్లో అమ్మగా, అత్తగా, అక్కగా మెప్పించిన ప్రగతి గత కొన్నేళ్లుగా పవర్ లిఫ్టింగ్ లో దేశ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రగతి తెలిపిన వివరాల ప్రకారం మొదటి సరదాగా మొదలుపెట్టిన జిమ్ ప్రయాణం ఆమెను వరుస పథకాల దారిలో నడిపించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ వేదికపైన అద్భుత ప్రతిభ చూపించారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 4 పథకాలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో డెడ్ లిఫ్ట్ లో గోల్డ్, అలాగే ఓవరాల్ గా ఒక సిల్వర్ తో పాటు బెంచ్ ప్రెస్, స్క్వాట్ లో మరో 2 సిల్వర్లు అందుకున్నారు. ఈ విజయాలపై స్పందించిన ప్రగతి, సరదాగా మొదలు పెట్టాను, అదే ఎనర్జీ నన్ను ఆసియా పథకాల వరకు తీసుకెళ్లింది. ఫ్యామిలీగా ఇండస్ట్రీని నేను ఆ వేదికపై ప్రాతినిధ్యం వహించానని అనిపిస్తోంది అని అన్నారు. ప్రస్తుతం తమిళంలో విలన్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వ్యక్తిగతంగా ఎదుర్కొన్న విమర్శల గురించి కూడా ఓపెన్ గా చెప్పారు. ఈ వయసులో అవసరమా, జిమ్ దుస్తుల్లోనే ఎందుకు వెళుతున్నావు అంటూ పలువురు మాట్లాడారని, కానీ అదే మాటలన్న వారికే తన విజయాలే సమాధానమని తెలిపారు. నా కూతురు స్కూల్ కి వెళ్లే వయసు, ఇలాంటి సమయంలో ఏమి అవసరమని చాలా మంది అన్నారు. కానీ నా ప్రతి పథకం ఆ మాటలకి సమాధానం. నా మెడల్ ను ఇండస్ట్రీలోని ప్రతి మహిళకు అంకితం చేస్తున్నాను. వాళ్ళు పడే కష్టాలు నాకు తెలుసు అని ప్రగతి అన్నారు. తాను ఇండస్ట్రీని వదిలిపెట్టలేదని, కేవలం తనకు సరిపోయే పాత్రలు రాక విరామం తీసుకున్నానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. రెంటిల్లు నుండి సొంతింటి వరకు తీసుకువెళ్ళింది ఈ ఫీల్డ్ ని అంటూ ప్రగతి భావోద్వేగంగా తెలియజేశారు.